తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని తెలియజేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి పంచాయతీ తిమ్మిరెడ్డిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కామసాని యాదవేంద్ర రెడ్డి సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ విఎం థామస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ పరిపాలనలో అక్రమ కేసులు బనాయించిన ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వాటిని తట్టుకునే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులుగా నియమితులైన మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కామసాని యాదవేంద్ర రెడ్డి తెలుపుతూ ప్రసంగించారు. లోకేష్ బాబు పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఇచ్చినందుకు పాపిరెడ్డిపల్లి పంచాయతీ ప్రెసిడెంట్గా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పంచాయతీ తరఫున. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను గత 25 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కష్టపడుతున్నాను, పార్టీ కోసమే కృషి చేస్తున్నాను. అకర్నిషులు ఎలక్షన్ వస్తే నిద్ర ఆధారం లేకుండా వెయ్యి పగళ్ళు పంచాయతీల్లో తిరిగి నా సాయశక్తుల కృషి చేసి ఓట్లు తెలుగుదేశానికి ఏర్పించేట్టుగా కృషి చేస్తూ ఉన్నాను. గత 20 సంవత్సరాలుగాను టీడీపీలోనే ఉన్నాను. ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చేసినా మేము ఆ పార్టీకి మారలేదు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. నేను టీడీపీ అని నా కింద 4 కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్లో 4 కేసులు ఉన్నాయి. అయినా నేను భయపడకుండా ప్రతి పంచాయతీలో మండలంలో ఏ పని ఉన్నా ఏది ఉన్నా నేను తిరిగి కష్టపడి ప్రతిదానికి పోతూ ఉన్నాను. నా సాయి శక్తిలో కృషి చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే థామస్ గారికి కృతజ్ఞతలు. ఏమైనా ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎమ్మెల్యే గారు వస్తే హాజరవుతాము. ఎన్ని పనులున్నా వదులుకొని అందరితో కలుపుకొని ఏ చిన్న పనున్నా పంచాయతీలో మా దగ్గరికి వస్తారు. మేము పోలీస్ స్టేషన్లో కానీ, ఎంబీఓ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏదైనా పనులు ఉంటే చేస్తూ ఉన్నాము. మా వల్ల ఏ పనులు మేము సహాయ శక్తిలో కృషి చేసి పార్టీకి కృతజ్ఞులై పనిచేసుకుంటా ఉన్నాం. ఈరోజు వరకు సూపర్ 6 అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో అన్నా క్యాంటీన్ తెరిపించి పట్టెడన్నం పేదలకి నిత్యం కూలి చేసుకునే వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే అన్నం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతూ ఉంది. ఇది ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా మన జీడీ నెల్లూరు మా మండలంలో కూడా పెట్టినారు. ప్రతి ఒక్కరు ఎవరిని బలకరించినా అయ్యో 5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు మాకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతా ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాం మేము. ఈరోజు టిఫను, మధ్యాహ్నం మీల్స్ సూపర్గా ఉంది. టేస్ట్ కానీ అన్నీ ఆ పథకం అయితే ఎంతోమంది పేదవాళ్ళకి సహాయపడుతూ ఉంది. 3000 నుంచి 4000 రూపాయలకి పెన్షన్ పెంచిన ఒక కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నదాన సుఖీభవ పథకం కింద 3 విడతలుగా రైతులకు అందరికీ అందజేసినారు. కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. తల్లికి వందనం కింద ఎంతోమంది పిల్లలు 1, 2, 3, 4 అని తేడా లేకుండా గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. మన కూటమి గవర్నమెంట్ వచ్చినాక 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఎంతోమంది పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు చేతులు పెట్టుకొని గర్వంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ మరి కల్పించినందుకు మేము ఎన్నో పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉన్నాము.
మా సౌకర్యాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాగే మన లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పింది చెప్పినట్టు వస్తని మెగా డిఎస్సి ప్రారంభించారు. ఎంతోమంది ఉపాధి కలిగింది, ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది ఉపాధి అయింది ఒక సూపర్ డిఎస్సి వల్ల. అమరావతి చట్టబద్ధత కల్పించినందుకు మన నరేంద్ర మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పార్టీ సహకరించిన అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై థామస్ గారు, జై జై తెలుగుదేశం.